క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎఫాతా ధ్యాన కేంద్రం నుంచి కరుణామయుడ అయిన యేసు ప్రభుని నామములో ఈ కరుణ జపమాలలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీకందరికీ స్వాగతం. కీర్తన గ్రంథము 103వ కీర్తన 4వ అధ్యాయములో సమాధి నుండి నేను నిన్ను కాపాడును, కరుణ కటాక్షములు అనుడు కిరీటమును నీకు ఒసగును అని ప్రభు అంటున్నారు. కరుణ కటాక్షమనే కిరీటమును ధరింప చేయుటకు, కనికరముతో మన జీవితాలను నింపుటకు ప్రియులారా మనము ఈ రోజు ఇక్కడ వచ్చి ఉన్నాము. దేవుని కరుణ మన జీవితాలను మార్చే శక్తి కలిగినది. అందుకే మనము ఇలాగ పాడుతున్నాము. నా జీవితం మార్చినా యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎట్టులయ్యా. కనికరముతో మన జీవితాలను మార్చుటకు సిద్ధంగా ఉన్న ఆ ప్రభుని యందు ఈ 3 గంటల సమయాన మనము ఉన్నాము. కాబట్టి మనమందరము ప్రత్యేకముగా మన జీవితాలను మార్చుమయ్యా అని ప్రార్థిద్దాం. నేటి కరుణ జపమాలను ప్రత్యేకముగా సమర్పించేవారు తలిబిన్ల వాణి గారు. ఆమె కుమారుడైన వికాస్ కుమార్ కోసం ప్రత్యేకముగా ఈ యొక్క కరుణ జపమాలను పెట్టి ప్రార్థిస్తున్నారు. అదే విధముగా సలోమి ఆమె చదువుతున్న చదువులలో రాస్తున్న పరీక్షలలో పవిత్రాత్మ జ్ఞాన వరాలు కావాలని కోరుతూ ప్రార్థిస్తుంది. అదేవిధంగా కనగండుల ప్రమోద్ మంచి ఆరోగ్యం కోసం కోరుతూ ప్రార్థిస్తున్నారు. అదే విధముగా ప్రియులారా, ప్రత్యక్ష ప్రసారముగా దీనిలో పాల్గొంటున్న మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. కరుణామయుడైన దేవుని దీవెనలు పొందుటకు విశ్వాసముతో నమ్మికతో మనం ప్రార్థిద్దాం. ఈ యొక్క ప్రార్థనతో ఈ కరుణ జపమాలను మనం ప్రారంభిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మనమందరము కలిసి పరలోకమందున్న తండ్రితో ప్రార్థిస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా వద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని యొక్క కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. మరియ తల్లి యొక్క మాధ్యస్థము కోరుతూ, దేవవర ప్రసాదము చేదా నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే, మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. తృత్వైగా దేవుని పట్ల మన విశ్వాసాన్ని నమ్మకాన్ని ప్రకటిస్తూ, పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యామరియము నుండి పుట్టను. పొన్సియు పిలాతుని అధికారములకు లోనే పట్టుబడి స్లీవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిమును విశ్వసించుచున్నాను. శరీరముకు ఉద్ధానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియులారా, మరొకసారి మన వ్యక్తిగత నియోగాలను సమర్పిస్తూ ఈ కరుణ జపమాలలో మనం విశ్వాసముతో నమ్మికతో ప్రార్థిద్దాం. నిత్యపిదా, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ మొదటి గుర్తులో మనం ప్రత్యేకముగా మన ఆదిలాబాద్ మేత్రాసనాన్ని సమర్పించుకుందాం. రజతోత్సవ సందర్భముగా ఈ మేత్రాసన నలుమూలలో సువార్త వ్యాప్తి కోసం చేస్తున్న ప్రతి కార్యములో కరుణామయుడైన యేసు ప్రభుని యొక్క దీవెనలు ఉండాలని కోరుతూ మనమందరము ప్రార్థిద్దాం. అందరము చేతుల్లో జపమాలలు పట్టుకొని గొప్ప విశ్వాసముతో ప్రార్థించుటకు ప్రయత్నించండి మనవి చేస్తున్నాను.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. నిత్యపిదా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రెండవ గుర్తులో ప్రత్యేకముగా నేడు మనం సమర్పించినటువంటి వ్యక్తులందరినీ మనం ప్రార్థిద్దాం. మనం ఎవరి కోసమైతే ప్రార్థిస్తున్నామో వారందరినీ కరుణామయుడైన యేసు ప్రభువు దీవించాలని కోరుతూ మనం ఈ యొక్క గుర్తులో ప్రార్థించుకుందాం. మన కఠిన హృదయములను కూడా కారుణ్యముతో నింపుతున్న ఆ ప్రభుని కనికరమును మనం కోరుతాం. నా కఠిన హృదయమునా కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడదా, పాపములు క్షమించి నన్ను మార్చిన దోషములు భరించి దరి చేర్చిన ఈ యొక్క గుర్తులో ప్రత్యేకముగా మనం ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. నిత్యపిదా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ మూడవ గుర్తులో ప్రత్యేకముగా కరుణామయుడైన యేసు ప్రభువు అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తాకాలని, స్వస్థత సమకూర్చాలని మనం ప్రార్థిద్దాం. ప్రియులారా, యేసు ప్రభువు కంటే గొప్ప వైద్యుడు లేడు. ఆయన వాక్యము కంటే గొప్ప ఔషధము లేదు. ఆ యేసు ప్రభువుతో మనముండగా ఆయన మనకు స్వస్థత ఇస్తారని గొప్ప నమ్మకముతో ఈ యొక్క గుర్తును మనము చెప్పించుకుందాం. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూసి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసుని శ్రమలను చూసి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూసి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూసి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూసి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూసి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూసి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూసి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూసి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూసి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిదా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియులారా, ఈ 4వ గుర్తులో మనమంతరము మన యవ్వనస్తులందరి కోసం ప్రార్థిద్దాం. యవ్వనస్తులందరూ యేసు ప్రభుని యొక్క మార్గములో నడవాలని, ప్రత్యేకముగా ఎవరెవరైతే ఒక మంచి ఉద్యోగము కోసం ఎదురు చూస్తున్నారో వారందరినీ మంచి ఉద్యోగముతో కరుణామయుడైన యేసు ప్రభువు దీవించాలని మనసారా కోరుకుంటూ మనము ఈ 4వ గుర్తును గొప్ప విశ్వాసముతో క్షమించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి స్వామి. నిత్యపిదా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
ప్రియులారా, ఈ చివరి గుర్తులో మనం ప్రత్యేకముగా మన కోసం ప్రార్థించుకుందాం. ఈ జీవస్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కరుణ జపమాలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని యేసయ్య దీవించండి. యేసు ప్రభువా, మీ కరుణను ఆశతో నిరీక్షించుచున్న మీ బిడ్డలను మీ కనికరములతో ఆదుకోమని, వారి యొక్క ఆశలను తీర్చిదిద్దుమని, వారి కోరికలను నెరవేర్చమని యేసయ్య గొప్ప విశ్వాసముతో మేము ప్రార్థిస్తున్నాము. మనలందరినీ సమర్పించుకుంటూ గొప్ప విశ్వాసముతో మన వ్యక్తిగత నియోగాలను సమర్పిస్తూ ఈ యొక్క 5వ గుర్తును మనము చెప్పించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి స్వామి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిదా, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియులారా, మరొకసారి మనల్ని సమర్పించుకుంటూ కనికరముతో మన జీవితాలను మార్చగలిగే శక్తి ఉన్న కరుణామయుడైన యేసు ప్రభువుతో మనమందరము మరొకసారి ప్రార్థించుకుందాం. యేసయ్యా, నా జీవితములో నేను కష్టములో పడినప్పుడు, దుఃఖముతో కృంగిపోయినప్పుడు, ఎవరు లేదు అని ఒక ఆలోచన నా మనసులోకి వచ్చినప్పుడు, నీ కనికరముతో, నీ కృపతో, జాలితో నన్ను ఆదుకోమని ప్రియులారా మనమంతరము మనసారా ప్రార్థించుకుందాం. మరొకసారి మనం పాడుతాం. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి, కన్నీటిని తుడిచిన క్రమమున ప్రకటించెదా, వాక్యముతో దర్శించి బలపరచిన, సత్యముతో సంధించి స్థిరపరచిన నీ ప్రేమ గీతం పాడదా, నీ గొప్ప కార్యం చాటదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎట్టులయ్యా. జీవితాలను మార్చుకోమని ఆ ప్రభువు అనుచుండగా, ఆ ప్రభువుతో పాటు ప్రయాణిస్తూ ఆయనలో నిమగ్నమై మన జీవితాలను మనం మార్చుకుందాం. మనమంతరము ఇప్పుడు శిరస్సు వంచి చేతులు జోడించి చివరి ఆశీర్వాదమును స్వీకరించుకుందాం. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము యేసు ప్రభువా ఈ కరుణ జపమాలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిపై, వారి కుటుంబంపై, వారి సమస్యలపై, వారి దుఃఖంపై ఉండునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వేశ్వరునికి స్తోత్రం. సర్వేశ్వరునికి స్తోత్రం.